వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రేఖ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్ర యూనియన్ పిలుపులో భాగంగా ICDS కార్యాలయం ముందుగా ధర్నా నిర్వహించి కనీస వేతనం పెంచాలని, పనిభారం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మార్చి 2న తేదీన సమస్యలు పరిష్కరించకపోతే విజయవాడలో సమ్మెకు వెళ్లబోతున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు శరత్, అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. ప్రాజెక్టు కార్యాలయాల వద్ద రిలే దీక్షలు ప్రారంభించాము. నిన్న ఇవాళ ఈ 2 రోజుల నుంచి జిల్లా సెంటర్లో ఉన్నటువంటి ప్లేసెస్లో మేము రిలే దీక్షలు ప్రారంభం చేసాం. ప్రభుత్వాన్ని అంగన్వాడీ సెంటర్లో మేము వాళ్ళకి మోటివేషన్ చేస్తూ కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా పోషణ వారోత్సవాలు జరపడం, అనేక చైతన్య కార్యక్రమాలు గర్భవతులకి, బాలింతలకి సేవలు అందిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రీ స్కూల్ విద్య కూడా PP1, PP2 రూపంలో ప్రభుత్వం మాకు బాధ్యత అప్పచెప్పింది. దాన్ని కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతున్నా కానీ మేమే బాధ్యతగా తీసుకొని ఆ బాల్య వివాహాలు జరగకూడదని కూడా మోటివేషన్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మందులు ఏదో సరిపడంత వేతనాలు మాకు లేవు. పని పెరిగింది, భారం పెరిగింది, కనీస వేతనాలు ఇవ్వండి. మాకు పనులు అప్పు చెప్పారు, వేతనాలు పెంచట్లేదు, 2019 నుండి లేవు అని చెప్పేసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడగాలో నాకైతే అర్థం కావడం లేదు. కానీ మేము ఇప్పుడు ఇది చివరిసారిగా మీరు గుర్తిస్తే ఈ పాటికి ఎప్పుడో వేతనాలు పెంచేవాళ్ళు. మేము ఒకటే మొరపెట్టుకుంటే మా డిమాండ్స్ పరిష్కారం చేసి మా వేతనాలు పెంచితే తప్ప సమ్మెని, మా యొక్క దీక్షల్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ బాపట్ల జిల్లాలో సాల్వేషన్ ఆర్మీ డివిజనల్ కమాండర్ ఏసుపాదం రైల్వే శాఖ వారికి సమాధుల తోట కేటాయించడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రభుత్వానికి సూచించారు. బాపట్ల మండల తహసీల్దార్ షేక్ సలీమాకు వినతి పత్రం అందజేస్తూ క్రైస్తవుల మనోభావాలను సున్నితంగా పరిగణించమని, సమీప ప్రాంతాల్లో సరైన సమాధుల తోటలు లేవని, 5 ఎకరాల ప్రదేశంలో 2 ఎకరాలను కేటాయించామని కోరారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ మీనన్, జీవన్, రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది రక్షణ సైన్య సంఘాలు ఒక బాపట్ల పట్టణంలోనే 6 సంఘాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో మన పక్కన కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నిటికీ మాకు సరైన సమాధుల తోట లేదు. ఆ కారణం చేత 35 సంవత్సరాల క్రితం రక్షణ సైన్యం యొక్క రాష్ట్రీయ నాయకులు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, మరి ముఖ్యంగా క్రైస్ట్ నగరం యొక్క క్రైస్తవ ప్రజలందరికీ సమాధుల తోటగా దీన్ని కేటాయించడం జరిగింది. ఇది 5 ఎకరాల స్థలం. 5 ఎకరాల స్థలం కంప్లీట్గా సమాధుల తోటకి ఇవ్వబడింది. ఆ స్థలంలో ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు కొంత స్థలం ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. అది 2.5 ఎకరం ఇవ్వమని అడుగుతున్నారు. కనుక ఇది క్రైస్తవ మనోభావాలకి సంబంధించిన విషయం. ఇది ఒక్కసారి రక్షణ సైన్య సంఘాలే కాదు, బాపట్ల టౌను పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు ఈరోజు సమాధుల తోటలేక అల్లాడిపోతున్నాయి. కనుక ఇలాంటి పరిస్థితి ఎదురైతే అన్ని సంఘాల క్రైస్తవులు దీన్ని విభేదించే అవకాశం ఉంది. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి రైల్వే వారు గమనించి వారి నోటీసు వెనక్కి తీసుకోవాల్సిందిగా, మరి విశేషంగా క్రైస్తవ మనోభావాల దెబ్బతినకుండా మీరు జాగ్రత్త. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన శుక్ల పంచమి నుంచి ఏకాదశి వరకు దీక్ష విధానంలో ఈ వేడుకలు జరిగాయి. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నూతన ధ్వజస్తంభం, హనుమత్, సీత, లక్ష్మణ, రామచంద్ర విగ్రహ ప్రతిష్టలు, కలశ ప్రతిష్టలను ఘనంగా నిర్వహించారు. మళ్ళీ చివరి పెట్టి జాగ్రత్తగా ఇట్లా పక్కన ఇలా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక సంఘం ప్రతినిధులు తెలిపారు. 23 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం 7 కోట్ల నిధులు మంజూరు చేయగా 6వ వార్డులోని ప్రియదర్శిని నగర్లో పనులను లాంఛనంగా ప్రారంభించారు. 5 కోట్లతో సీసీ రోడ్లు, కల్వర్టులు, 2 కోట్లతో డ్రైనేజీ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
స్థానిక మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, గవర్నర్లు శ్రీ ఆనం రామనారాయణ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు పురపాలక సంఘంలో ఉన్న 23 వార్డులలో కూడా మనం మొత్తం 7 కోట్ల అమౌంట్తో ఆల్రెడీ మనకు బైపాస్ రోడ్డు 66 అడుగుల వెడల్పుతో 6.4 కోట్లతో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు కొత్తగా 2 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్, బ్యూటిఫికేషన్ అంతా కూడా మనం అందరూ కూడా ప్రపోజల్ పెట్టి రెడీ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని అందరికి కూడా స్వయంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారి ఆదేశాల మేరకు 17 లక్షల రూపాయలు సీసీ రోడ్ 17 లక్షలు సీసీ రోడ్లతో అలాగే ట్రైను కలిపి ఈరోజు మొట్టమొదటిగా ఈశాన్య మూలంలో తెలుగుదేశం పార్టీ మనం కావాల్సిన ఆత్మూరు మున్సిపాలిటీకి నిధులు తెచ్చుకునేదానికి, అలాగే ఎవరు కూడా మన మీద ఒక వేలెత్తి చూపించకుండా నాణ్యతగా వర్కులు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొంచెం పెద్దగా. అందరికీ నమస్కారం. ఈరోజు 6వ వార్డులో రోడ్డు వర్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్గంలో కూడా లైన్స్ కల్వర్ట్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి గారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్ళి మనందరం సార్ యొక్క అడుగు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. శ్రీధర్ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతారని, ప్రభుత్వ సహకారం అందకపోయినా 10,000 సభ్యత్వం నమోదు కోసం సన్నద్దమన్నారు. ప్రభుత్వ రసీదులో సగం డబ్బు తానే భరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 సభ్యత్వాలను 2 లక్షల రూపాయలు దానిగా అందజేయనున్నట్లు ప్రకటించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపట్టింది అని చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు తెలిపారు. ప్రధాన రహదారులు, మురుగు కాలువలు, లోతట్టు ప్రాంతాల సమస్యలను పరిశీలించి ప్రత్యేక నిపుణుల బృందంతో సర్వే నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ద్వారా ముందుకు వెళ్తామని చెప్తున్నాను. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే మేజర్ సమస్య ఉందో 11వ వార్డు మరియు 12వ వార్డు వర్షం పడుతుంటే ఇళ్లకు వర్షం నీరు మరియు మురికి నీరు చేరుతుందని చెప్పి ఎలక్షన్లకు ముందు మా గౌరవం చేయడం జరిగింది. ఏదైతే మురికి నీరు ఉన్నదో హనుమచెరు కాడ మొత్తం నిండి అక్కడ ఆ రైతులకు సంబంధించి పంట పొలాలు సుమారు 30 నుంచి 40 ఎకరాల వరకు మురికి నీరుకు జామై అక్కడ ఇబ్బందులకు గురవుతుంది. అదొక సమస్యనే రామంపేటకు. మరియు ఈ 2 వార్డులకు సంబంధించింది ఇబ్బంది కాకుండా ఏదైతే ఎంత కటింగ్లో పోతుందో ఎట్లయితుందో అనేది వాళ్ళ నిర్ణయాలు తీసుకొని పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌన్సిల్ ఒక తీర్మానం చేసుకొని ఆ కౌన్సిల్ ప్రకారం ఎవరికి నష్టపరిహారం పోరాటం వర్కులు చేద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రతి శుక్రవారం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ఏపీ కృష్ణ వలిజ్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పెన్షన్ల అర్జీలను పరిష్కరించడానికి సమాచారాన్ని అందించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, టీడీపీ గ్రామ, పట్టణ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. వారికి తెలియపరచడం, ఆ సమస్యలు వారు వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రా. ఈ 16 కోట్ల రూపాయల విషయమే కాదు, ఈ పాప విషయమే కాదు. గతంలో సుమారు 1 నెల క్రితం జగన్మోహన్ రెడ్డి కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి అభిమాని, జగన్మోహన్ రెడ్డి మన
ఏంటది మన ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మన నియోజకవర్గం ఉన్న సీతామహాలక్ష్మి కానీ కూటమి నాయకులు కానీ ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఒక సమస్యల మీద అందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. మీరు మాయమాట. నమస్కారం. మనం ఈ రోజున మరి ప్రతి శుక్రవారం మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్సెల్ అంటే ప్రజావేదిక ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా గమనించండి. 3,000 అన్న పెన్షన్ 4,000 చేయడం జరిగింది. న్యాయం చేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే కష్టపడ్డారో ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా అని. అదేవిధంగా అలాగే ఓల్డేజ్ పెన్షన్ 4,000 చేయడం జరిగింది. అలాగే 6,000 చేయడం జరిగింది వికలాంగులకి. అలాగే ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటారో 15,000 చేయడం జరిగింది. ఎన్నో సరిగా మేము పార్టీ నాయకులు అందరం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం వాళ్ళ దృష్టిలో పెట్టి తప్పనిసరిగా అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వెలవారు గ్రామంలో ఇండియన్ డిజిటల్స్ స్కూల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ రజనీ కుమారి మాట్లాడుతూ ఈ సైన్స్ డేను పురస్కరించుకుని తమ స్కూల్ విద్యార్థులు 400కు పైగా ప్రాజెక్టు వర్కులను చేశారని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలనే ముఖ్య ఉద్దేశంతో ఘనంగా సైన్స్ డే నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ కరస్పాండెంట్ కె విజయకృష్ణ, ఏవో ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. Electricity conductors. These all are good conductors and these all are non-conductors. That means these are bad conductors. This is made from metal. That's why if we keep clips like this, the bulb will glow. And this is made from pencil is made from charcoal. That's why if we keep like this, the bulb will glow. And it is wood. If we keep like this, the bulb will not glow. And it is copper. If we keep like this, the bulb will glow. And safety pin. Electricity will not why the bulb is not glowing. And stone. It is also a bad conductor. That's why the bulb is not glowing. ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మన ఇండియన్ డిజిటల్ స్కూల్లో నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని సైన్స్ డే కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సైన్స్ డేకి మా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. దీంట్లో సుమారు 460 ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి. ఈ ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే అంటే సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొనడం జరిగింది. ఆ ప్రతి ఫిబ్రవరి 28న నేషనల్ గా సైన్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో మా పిల్లల్లో ఉన్న సైన్స్ లో ఉన్న ఆసక్తిని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో దేశ భవిష్యత్తుకి ఖచ్చితంగా ఉపయోగకరంగా. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్ మండి, మెట్టుగూడ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ బస్తీవాసుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. బీజేపీని రాజకీయంగా దెబ్బతీసి నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించేందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను గాలి కొదిలేశాయని విమర్శించారు. 2004 నుంచి అంబర్పేట కూడా గెలిచాను. 3 సార్లు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇండిపెండెంట్గా నేను గెలిచాను. అంబర్పేటలో మన సికింద్రాబాద్ గెలిచాను. 3 అసెంబ్లీలు నేను గెలిచాను. 2 అయితే ఒకటి నాంపల్లి మీకు తెలుసు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 1,09,000 ఓట్లు నా మీద మెజార్టీ వచ్చింది. ఒక్క అసెంబ్లీలో మజ్లిస్ పార్టీ కారణంగా ఓవైసీ దగ్గర ఓట్లు కొన్న కారణంగా ఒక అసెంబ్లీలోనే 1,09,000 మెజార్టీ జూబ్లీ హిల్స్ లో కూడా ఎన్నో ఈ రోజు మధ్య ఉన్న సమన్వయ లోపం వల్ల పార్టీ ఇక్కడ అబ్సల్యూట్లీ సికింద్రాబాద్ లో మా పార్టీలో. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించి చక్రతీర్థం, విష్ణు పుష్కరిణిలో అభివృద్ధి స్నానం నిర్వహించారు ఆలయ అర్చకులు. లక్ష్మీ సమేత నరసింహుడిని మహాపూర్ణాహుతి నిర్వహించిన యాగశాల నుంచి కొండపైన విష్ణు పుష్కరిణి వరకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల పారాయణాలు, భజనలు, డాన్సులతో సేవపై తీసుకువెళ్లి విష్ణు పుష్కరిణిలో పూజలు నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన
పస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపు డోలోత్సవంతో ముగియనున్నాయి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.